ఈవేళ సంఘాలు సేవకులు బాగున్నారంటే నేను చెబుతున్నాను వాస్తవంగా, సంఘములో కన్నీళ్లు కార్చుచు ప్రార్థన చేయుచున్న స్త్రీలను బట్టి ఈవేళ సేవకులు బలముగా పనిచేయగలుగుతున్నారు, సంఘాలు బలముగా కట్టబడుతున్నాయి. గతంలో చెప్పాను, డాక్టర్ డిఎల్ మూడీ గారు బోధ చేస్తున్నారు, బలముగా బోధ చేస్తున్నారు. పెద్ద సభ, లక్షల్లో ఉన్నారు ఆ సభకు. వాక్యం అంటే వాక్యమే, వాక్యానికి అనుసంధానమైనటువంటి విషయాలు, సంబంధితమైన సంగతులే మాట్లాడతారు. దేవుని సేవ కోసం సమర్పణ చేసుకున్న బోధకుడు ఈ బోధ ద్వారా ఎలాగైనా దేవునితో తిప్పాలంతే మనుషుల్ని, అలా బోధ చేస్తున్నాడు. ఒక ఇద్దరు స్త్రీలు వస్తున్నారు, అందరికంటే ముందు వచ్చేస్తున్నారు, ముందు వరుసలో కూర్చుంటున్నారు. ఈయన బోధ మొదలుపెట్టినప్పటి నుంచి ఏడుస్తున్నారు, బోధ వింటున్నారు. అన్నిటికంటే నీవు ఏ పని చేసినా పనులన్నిటికంటే బోధ వినాలి, వాక్యం వినాలి. వాక్యం వినకపోతే దేవుని యొక్క ఆత్మకార్యం నీలో జరగడానికి ఏది తావు? ఎవరు చేసేవారు? ఆత్మకార్యం వాక్యం ద్వారా జరుగుతుంది. ఎదురుగా కూర్చున్న ఇద్దరు స్త్రీలు బోధ మొదలు పెట్టగానే ఏడుస్తున్నారు, కళ్ళు తుడుచుకున్నారు, ఏడుస్తున్నారు. ఆయన వంక చూస్తున్నారు, ముఖం వంక చూస్తున్నారు. 5 రోజుల మీటింగ్లు, ప్రతిరోజు వారు ఇదే పని చేస్తున్నారు. ఆలోచించాడు, ఎదురుగా ఉన్నవారు కనబడతారు కదా, ఏమిటి ఈ ఇద్దరు స్త్రీలు నేను బోధ మొదలు పెట్టగానే ఏడుస్తున్నారు, ఏదైనా నా మాటలు వారికి బాధ కలిగించాయా, లేదు వారి మనసులో ఏదైనా బాధ ఉండి ఏడుస్తున్నారా అనుకున్నాడు. అంత అయిపోయాక ఆఖరి రోజు వచ్చింది, ఆఖరి రోజు కూడా అలాగే ఏడుస్తున్నారు. ఆ స్టేజ్ మీదే ప్రకటించాడు, నా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు, అమ్మా మీరిద్దరూ ఈ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోకండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు. మీటింగ్ అయిపోయింది. డాక్టర్ డిఎల్ మూడీ వంటి మహాబోధకుడు ఈ ఇద్దరు స్త్రీలతో మాట్లాడతానన్నాడు. ఏమిటి? ఆయన మాట వినాలని లక్షల కొలది ప్రజలు కనిపెడుతున్నారు. ఎంత ధన్యత దొరికింది వారికి అనుకుంటున్నారు. ఆ ఇద్దరు వృద్ధురాండ్రైన తల్లులు ముందుకొచ్చారు. అమ్మా 5 రోజుల నుండి గమనిస్తున్నాను, నేను బోధ మొదలుపెట్టినప్పటి నుండి బోధ పూర్తయ్యే వరకు మీరు ఏడుస్తూనే ఉన్నారు. 5 రోజులు మీరు అలాగే ఏడుస్తూనే ఉన్నారు. ఏమిటమ్మా, నా బోధ ఏమైనా మీకు బాధ కలిగించిందా? ఎందుకు ఏడ్చారు అన్నాడు. అప్పుడు మూడీ, నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, ప్రజల హృదయాలు కదిలిపోతున్నాయి, దేవుని నామము మహిమపరచబడుతుంది, శక్తితో సూటిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు. నువ్వు బోధ చేస్తుంటే నీ శక్తి ఎంత ఖర్చు అయిపోతుందో, నీ బలం ఎంత ఖర్చు అయిపోతుందో, నీ బలాన్ని ఖర్చు పెట్టి, నీ స్వరాన్ని ఖర్చు పెట్టి, నీ జ్ఞానాన్ని ఖర్చు పెట్టి మాట్లాడుతున్నావు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వాలని, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నీవెక్కడికి వెళ్ళినా దేవుని కొరకు బలంగా పని చేయాలని నీకోసం ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు వాటంతటవే వస్తున్నాయి. 2 చేతులు జోడించి వారికి నమస్కరించాడు. ఈ 5 రోజులు ఈ సభలు ఇంత ఘనముగా జరగడానికి మీ ఇద్దరి కన్నీరే కారణమని అందరి ఎదుట తాను సాక్ష్యమిచ్చాడు. ఈవేళ యెరూషలేము కుమార్తెల కన్నీరు, నీ కన్నీరు నీ తోటి వారికి అర్థం కాదు, నీ ఇంట్లో వారికి అర్థం కాదు, నీ పిల్లలకు అర్థం కాదు. ఒక్కోసారి నీవు ఏడుస్తావుంటే ఎందుకు? అస్తమానం ఏడుస్తావెందుకు? ప్రార్థన మొదలు పెడితే ఏడుస్తావెందుకు? కొంతమంది మనలను ఈ విధంగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటికి దేవుడు విలువ కడుతున్నాడు.